ఇక్కడ అనిల్ గారు, వెంకటేష్ గారు, హాయ్. హాయ్ సార్. సార్, ఏకంగా ప్రొడ్యూసర్ మీద ఐటీ రైట్స్ వచ్చే స్థాయికి ఈ సినిమా కలెక్షన్ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి? అయిందా? నిజమా? అన్నీ అవుతాయి, వాళ్ళు కూడా అన్నీ అవుతాయి, అన్ని బాగానే అవుతాయి. అంటే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి మేము టైటిల్ పెట్టాం కదా, వాళ్ళు కూడా గట్టిగా ఫిక్స్ అయినట్టుంది. మేము సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వచ్చేసారు వాళ్ళు కూడా. కాదు, అరే అనిల్ గారు, ఇప్పుడు పాపం మీ ప్రొడ్యూసర్ ఏమో బాధలు ఉంటే మీరు సక్సెస్ చేసుకోవడం కరెక్ట్. మా ప్రొడ్యూసర్ బాధలో లేరండి. ఇండస్ట్రీలో చాలా మంది మీద జరుగుతున్నాయి రైట్స్, ఆయన ఒక్కడి మీద జరగట్లేదు. అండ్ ఇట్స్ చాలా ఇది ఒక ప్రాసెస్లో భాగమే. ప్రతిసారి 2 ఏళ్ళకి ఒకసారి 3 ఏళ్ళకి ఒకసారి ఇండస్ట్రీ మీద కానీ బిజినెస్ సర్కిల్స్లో కానీ ఐటీ రైట్స్ జరగడం సర్వసాధారణం. సో అలాంటి ఒక ప్రాసెస్లో జరిగే భాగం. ఇంకా వాళ్ళు మమ్మల్ని, మేము వాళ్ళకి కాంటాక్ట్ అవ్వలేకపోతున్నాం. ఎవరో డ్రైవర్స్ నుంచి దొంగచాటుగా అక్కడక్కడ పట్టుకుని, సార్ మేము ఇలాంటివి చేస్తున్నాం అంటే రాజుగారు ఒకటే చెప్పారు, మేము వచ్చినా రాకపోయినా మీరు ప్రమోషన్స్ కానీ ఇంట్రాక్షన్స్ కానీ ఏవి ఆపొద్దు, ఈ సినిమా విజయాన్ని ప్రజల మధ్య మీరు పంచుకుంటూనే ఉండని వాళ్ళ క్లియర్ ఇన్స్ట్రక్షన్ మాకు ఉంది. కాబట్టి హ్యాపీగా మేము మా పనిలో మేము సినిమా గురించి, ఇదేదో మా పర్సనల్ ఇది కాదు, సినిమా కోసం జస్ట్ వీ కేమ్ హియర్. సుకుమార్ ఇంట్లో జరుగుతుంది, మీ ఇంటికి కూడా వస్తారా? సుకుమార్ ఇంటి పక్కకి నేను ఇంకా షిఫ్ట్ అవ్వాలా, త్వరలో షిఫ్ట్ అవుతున్నాను ఫిబ్రవరికి. కాబట్టి మా ఇంటి పక్కకి లేను కాబట్టి ఇంకా రాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వెంకటేష్ గారు సార్ 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 మా డైలీ ప్రొఫెషన్ వైజ్గా చాలామంది హీరోని కలుస్తూ ఉంటాం. బట్ క్లియర్లీ చెప్పాల్సింది ఏంటంటే వెంకటేష్ గారు ఒక డిఫరెంట్ కైండ్. ఎలా అంటే మీ సినిమాల్లో మీ మీద సెల్ఫ్ సెటైర్ వేసినా సరే గ్రేషియస్గా తీసుకునే యాక్టర్ మీరు. అలాగే ఇప్పుడు ప్రమోషన్స్ అంటే ఒక బార్ అనేది, ఒక రిస్ట్రిక్షన్ అని ఏమీ పెట్టుకోకుండా సినిమాని ఆల్అవుట్ ప్రమోట్ చేసిన హీరో మీరు. ఇప్పుడు ఆ తాలూకు ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు కలెక్షన్స్ మీద కనపడుతుంది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు వచ్చే కలెక్షన్స్ ఎవ్రీథింగ్ మీరు యు ఆర్ మోర్ దెన్ డిజర్వ్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ అనిల్ గారి గురించి చెప్పాలంటే క్వశ్చన్ ఏం లేదు సార్ మీకు. ఐ జస్ట్ వాంటెడ్ టు సే థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు, తొందరలో మీ మీద కూడా రైట్స్ జరగాలని కోరుకుంటున్నాను. ఓరి నాయనో, నిన్న మీకు ఒక జోక్ చెప్పాలి. నాకు నిన్న ట్విట్టర్లో ఒక ట్యాగ్ చేస్తూ ఒక ఫ్రెండ్, విజ్ఞాన్లో నా కాలేజ్ ఫ్రెండ్ అనమాట, వాడు నిన్న న్యూస్లో వచ్చింది నా మీద కూడా రైట్స్ జరుగుతుందని. ఇన్ఫ్యాక్ట్ నా మీద జరగలేదు. సో వాడు ఏం చెప్పాడంటే ట్విట్టర్లో, ఎంత ఎదిగిపోయావురా, మాతో ఉంటూ మా పక్కనే చదువుకుంటూ ఐటీ రైట్స్ జరిగే స్థాయికి ఎదిగిపోయావా అన్నాడు. అదే అలా ఆ ఐటీ రైట్స్ స్థాయికి ఎదగాలని మీరు కోరుకుంటున్నాం. వద్దులేండి, అది ఆ టెన్షన్ నాకెందుకు, నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వండి. వెంకటేష్ గారు, అండ్ ఇంకొక విషయం చెప్పాలి మీతో. మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు లాస్ట్ టైం నేను ఒక మాట అన్నా, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మీకు ఒక సెపరేట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. ఆ సెక్షన్లో మీకు కాంపిటీషనే లేదని చెప్పి ఒక మాట అంటే దానికి చాలామంది చాలా అర్థాలు తీశారు. బట్ ఐ మీన్ ఇట్. ఆ సెక్షన్లో మీకు ఆడియన్స్ ఉండబట్టే ఆ సెక్షన్ ఆడియన్స్ మీ సినిమాలకే కదిలి సినిమాకి వచ్చి ఇంత పెద్ద హిట్ చేశారు. కరెక్ట్, మీరు మీ స్టేట్మెంట్ మీరు ప్రూవ్ చేసేసారు. చాలామంది చాలా రాంగ్గా చేశారు. దిస్ ఈజ్ వాట్ ఐ మెంట్. కరెక్ట్ అండి. అంటే మీరు ఈ సినిమాకి ఒక ఎంటర్టైన్మెంట్ బ్యాక్డ్రాప్లో చేసిన సినిమా, కామెడీ ప్రధానంగా సాగిన సినిమా. సో దీనికి మీ ఇందాక మూర్తి గారు అన్నట్టు ఒక టాప్ 3, టాప్ 4 రెవెన్యూస్ వస్తున్నాయి అంటే ఎస్, ఈ జోనర్కి, ఒక వినోద ప్రధానమైన సినిమాలకి ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ టు కమ్ అండ్ వాచ్. ఇది ఇప్పుడే కాదు, నేను చాలా ఇంట్రెస్ట్లో కూడా చెప్పాను. కృష్ణారెడ్డి గారు తీసిన ఎమ్మెల్యేలో ఇండస్ట్రీ హిట్ అయింది. అహనాపల్లి అంట, సురేష్ ప్రొడక్షన్స్ వచ్చిన అహనాపల్లి అంటే ఈజ్ ఈక్వల్ టు ఆ రోజు చాలా పెద్ద సినిమాలకు తగ్గ రెవెన్యూస్ చేసింది. సో కామెడీ ప్రధానంగా సాగిన సినిమా మనం కరెక్ట్గా డీల్ చేయగలిగితే దాని రెవెన్యూస్ ఎప్పుడు అన్ని సెక్టర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చి దానికి పెద్ద విజయాన్ని ఇస్తారు. అనిల్ గారు ఇక్కడ అయితే బుల్లిరాజుని క్యారెక్టర్ పెట్టి చేయడం మీద ఎంత ఫన్ అయితే జనరేట్ అవుతుందో థియేటర్లో, బట్ దాని మీద ఒక నెగిటివిటీ కూడా వస్తుంది కదా. కొంతమంది సైకాలజిస్టులు కావచ్చు, ఒక చిన్న పిల్లోని పెట్టి ఇట్లాంటి రోల్ చేయించారు, ఇలాంటి కొన్ని కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి కదా. దీని మీద మీరు ఏం చెప్తారు? అంటే ఇది నేను ఆల్రెడీ మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. అసలు పిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ థియేటర్లో చప్పట్లు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంటే సైకలాజికల్ ప్రభావం పడే అవకాశం ఎందుకు ఉంటుంది? సైకలాజికల్గా పడే ప్రభావం అంశమైనవి చాలా ఉన్నాయి మార్కెట్లో. మనం చాలా హెల్తీగా ఒక చిన్న కామెడీ చెప్పాం. అండ్ మీరు అడిగిన దానికి చిన్న లాజికల్ ఆన్సర్ చెప్తా. ఇదే టాపిక్ సెన్సార్ ఆఫీసర్ దగ్గర కూడా వచ్చింది. సెన్సార్ ఆఫీసర్ కూడా సినిమా అంతా చాలా మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడు ఆవిడ చాలా బాగుంది కదండి, కొద్దిగా మార్చండి అని చెప్పారు. మేము మార్చాం. ఆవిడ అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా, ఇప్పుడు మనం ఒక స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి థియేటర్కి రాగానే ఒక టైటిల్ కార్డ్ వేస్తున్నాం.
ఆ టైటిల్ కార్డ్ వేసినప్పుడు మనం పూజ చేసుకుంటూ అగరబత్తులు వెలిగిస్తూ మీరు సిగరెట్ తాగకండి ఆరోగ్యానికి హానికరం అని మనం వేసామనుకోండి, అది రీచ్ అవుతుందా? అది స్మోక్ తాగుతున్నది మనం చూపిస్తేనే ఇంజూరియస్ హెల్త్. అలాగే ఈ సినిమాలో మనం చెప్పాలనుకుంది ఏంటంటే ఓటీటీ వల్ల మేబీ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ కిడ్స్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేది మేము చాలా కామెడీగా చెప్పాం. ఈ విషయం 25 ఏళ్ల క్రితం జంధ్యాల గారు ఐహై నాయక్ అనే సినిమాలో ఒక పెద్ద ట్రాక్ వేశారు. సినిమా అంతా పిల్లోడి మీద తీశారు. అంటే స్పాయిల్ కిడ్, ఆ స్పాయిల్ కిడ్ ఉంటే ఆ పడే టార్చర్ ఎలా ఉంటుందనే దాన్ని మనం చాలా హెల్తీగా పాజిటివ్గా చెప్పాం. ఇక దాన్ని కూడా తీసేవాళ్ళు ఉంటారు, దాన్ని మనం పట్టించుకోకుండా ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు, దాన్ని అలా పాజిటివ్గా ముగిద్దాం. దట్ ఈస్ అనిల్. థ్యాంక్ యూ సార్. వెంకటేష్ గారు అదే ఆ కిడ్ మీద కూర్చుని నేను కూడా వెంకటేష్ గారు ఆ కిడ్ మీదే ఓ పక్కన మీరు ఓటీటీ చూస్తే కిడ్స్ పాడైపోతారు అంటూనే రానా నాయుడులో కిడ్స్ను పాడు చేశారుగా. పాడు చేసానా? నాకు అనిపించలేదమ్మా. ఆ మనవాడిని నీకు మరి. అనిపిస్తే నేనేం చేయను. ఎంతమంది పాడేవారు నాకేం తెలుసమ్మా. అది నేను కాదు. ఐ డిడ్ అ సిన్సియర్ జాబ్. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ లిటిల్ టూ మచ్. సెకండ్ సీజన్ కొంచెం తగ్గించాను. వాట్ ఐ కెన్ డూ ఐ విల్ డూ అంతే. సో దానికి అక్కడ మీరు అన్నదానికే సమాధానం చెప్పారు వెంకటేష్ గారు. సీజన్ 2లో అంత ఉండదు. Yeah. ఆ సీజన్ 2 ఎక్కువ 1లో కంప్లైంట్స్ వచ్చినాయి, ఇప్పుడు తగ్గించేసాం. దట్స్ ఆల్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న. మొదటి రోజు 1000 రూపాయలు 800 600 టికెట్ల ప్లేసులు పెంచుకొని వారం రోజులు పెంచుకొని సినిమాలు రిలీజ్ అయ్యాయి. మధ్య ఏ టికెట్ ప్రైసు లేకుండా, అంటే హై ప్రైస్ లేకుండా ఆ సినిమాలని వారం రోజుల్లో రికార్డు బ్రేక్ చేసింది మీ సినిమా. దీనికి మీరంటే ఏం సమాధానం చెప్తారు? కంటెంట్ ఉండాలి కానీ టికెట్ ప్రైస్ కాదు అంటే. ఇప్పుడు తగ్గించడం వల్ల రెండోసారి మూడోసారి కూడా వస్తున్నారు దీన్ని చూడడానికి. సేమ్ అదే టికెట్ ప్రైస్ తక్కువ ఉండడం వల్ల రెండోసారి మూడోసారి ఆ ఫన్ ఎంజాయ్ చేయడం కోసం వస్తున్నారు. అంటే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ అదర్ గేమ్ అండి. అంటే సినిమా టు సినిమా ఇప్పుడు పెద్ద బడ్జెట్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి, అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్స్కి. సో ఆ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ గ్రాస్ వాళ్ళు తెచ్చుకోగలిగితేనే ఆ సినిమా బడ్జెట్స్ వర్కౌట్ అవుతాయి. అంటే మా సినిమా బడ్జెట్స్కి మేము ఎంత రేట్స్ పెట్టుకోవాలో అంత కంఫర్టబుల్గా పెట్టుకున్నాం. మీరు అడిగింది లాజికల్గా రెవెన్యూస్ పరంగా ఇది చేసిందంటే ఇది కంటెంట్ పరంగా వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి దీనికి అతిపెద్ద విజయాన్ని ఇచ్చి నంబర్స్ ఇస్తున్నారు. బట్ పెద్ద సినిమాలకు వచ్చేసరికి ఇట్లా చేయటం అనేది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన 300 రెండోసారి రారు కదా టికెట్ ప్రైస్ అంతే. వాళ్ళకి ఒకసారి వస్తే చాలా గిట్టుబాటు అయిపోద్ది. రెండోసారి రావాల్సి వస్తే ఫ్యాన్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు కాబట్టి దే ఆర్ వెరీ హ్యాపీ. సో కామన్ ఆడియన్స్ ఇలాంటి ఫిలిమ్స్కి ఇది కరెక్ట్, అలాంటి ఫిలిమ్స్కి అది కరెక్ట్. Venkatesh sir, here. Hello. Hi. So you've had a long stint in your career. So what has been the most fulfilling moment for you as an actor? And my second question is, you worked with Mr. Anil earlier. So how have you seen him evolve as a director from the first movie you worked with him and now? See, as an actor, I'm very happy with my career graph because the audience have always been very encouraging right from my first film, and they've given me a warm reception with all different kind of genres right from the beginning, whether you say entertainment films, action films, emotional films. So that way I'm very, very grateful and thankful to the audience right from the beginning. And at different stages, I've always managed to get big hits, which have shaped my career till now. So and till Sankrantik Vastunam. So I'm really very happy. And as of Anil, well, I hit it off right from day one, when I met him as a writer itself. So I knew he had the spark and we gelled very well. It's very important to have a very good rapport. Yeah. And right from day one, we are more like friends and I'm not like a hero with him. I treat him as my own co-writer or, something like that. So I think we enjoy working together. So that's why I think we see very good results. And my whole working style with him is, if there's anything wrong with the script also, we work more like writers. So there's a lot of bounce back ideas within us. So that's why, and he's very, very flexible when it comes in the, on the spot. So, and he's got so much energy and I just love his energy. Yeah. Thank you. వెంకటేష్ గారు, అనిల్ గారు సార్ వెంకటేష్ గారు ఇక్కడ సార్ యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు ఈ నంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక టాప్ 4 హీరోల్లో ఇప్పుడు మీరు ఊహించని నంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో. అంటే మిగతా ఈ 4 హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 30 ఇయర్స్లో, సో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్?
ప్రతిరోజు ఐ మీన్ యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను కదండి. God has given me an opportunity to work hard in this profession right from day one. నేను యాక్సిడెంట్గా వచ్చి as an actor. So right from day one, what I've learned from the elders and from the technicians, you just keep working hard and you keep getting good success, and అప్పుడప్పుడు failure వస్తానే ఉంటుంది. I think if you make that very simple, life is very not complicated. So numbers అనేది ఏముందండి దానికి I don't think సైలెంట్గా కొడతారు వెంకటేష్ గారు. మీరు గమనిస్తే 2000లో కలిసి ఉందాం రా ఆ రోజుల్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ Jan 14th రిలీజ్ అయింది అది కూడా మన సినిమా కలిసి ఉందాం రా. సో దట్ ఆల్సో ఆ రోజులు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గానే ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్గానే ఉంటారు. బట్ వీ షుడ్ ఆల్వేస్ కాన్స్టెంట్లీ కీప్ ఇంప్రూవింగ్ అవర్ సెల్ఫ్స్ బేసిక్లీ. అనిల్ గారు ఇక్కడ నేను రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం. ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ. బుల్రాజ్ని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్. నిన్న నేను బ్రహ్మరంభలో ఫస్ట్ షోకి వెళ్ళా, సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా. ఆడు మాటలుగా ఎరా అప్పగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కన ఉన్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బుడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొరత కూర్చారేంట్రా అని ఉంటే బాగుండని చాలామంది అప్రిషియేట్ చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమా నాకు వచ్చినేం లేదు, సినిమా పొగుడుతున్నా. థ్యాంక్ యూ. 2, ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ సినిమాకి చీఫ్ గెస్ట్గా రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి, కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు. మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది, దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు నేను కనుక్కోలేదు, మీరు కనిపెట్టారు. బీమ్స్ గారు. అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు ఇక్కడ యా వెంకటేష్ గారికి సెట్లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల చేయి పెడతారట. సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా జరిగిందా? యాక్చువల్గా F2కి F3కి జరిగినాయి. అసలు సంక్రాంతికి వస్తున్నాంకి అయితే ఒక్క రోజు కూడా జరగలే. F2 F3కి 1-2 సార్లు జరిగినాయి అంతే. ఈ సినిమాకి అసలే సార్ ఈ సినిమాకి లేదు కదా. ఈ సినిమాకి ఆయన వేరే వైబ్లో ఉన్నారు, వేరే ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు, బ్రేక్ ముందు కూడా 10 నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్ మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ ఇంకా ఏమిగా ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందరా సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాత మీరు అదే డేట్కి రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాజ్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. అండ్ ముందు ప్రేక్షకులకు కూడా యూనో దే రిసీవ్ ద ఫిల్మ్ ఇన్ సచ్ అ బిగ్ వే. ఐమ్ రియలీ వెరీ హ్యాపీ. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లే, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలి అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం
the working style. So we had a lot of material తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది.